ఎక్కడో చోటన మన కొంత ఓర్పు సహనం ఉండగలిగినంత వరకే మనం ఉంటాం. అంత మించితే దాన్ని కట్ చేసుకుంటూ ఉంటాం. ఏమైనా ప్రియమ దేవుని పిల్లలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నా చూసి, మనం ఇక్కడ చదువుకున్నాం కదా ఇప్పుడు యోహాను సువార్తలో రాసినటువంటి మాట, అంతము వరకు చివరి వరకు ఉండాలి ప్రేమ. మధ్యలో కష్టం వచ్చిందనో, నష్టం వచ్చిందనో, సమస్య వచ్చిందనో దాన్ని విడిచిపెడితే అది దేవుని ప్రేమ కాదు. యోహాను 17:26, యోహాను 17:24, 17:26. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండనట్లును నేను వారి యందు ఉండనట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని. చాలా ప్రభువు అంటున్నాడు తండ్రితో, నీవు నా యందుంచిన ప్రేమ వారి యందును ఉండునట్లు. హల్లెలూయా. సంఘములో మనలో ఎలాంటి ప్రేమ ఉండాలి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువులో తండ్రి అయిన దేవుడు ఎలాంటి ప్రేమనుంచాడో, నీవు నాలో ఎలాంటి ప్రేమనుంచావో తండ్రి వీళ్ళలో కూడా అలాంటి ప్రేమనే ఉంచు అని అడుగుతున్నాడు ప్రభు. హల్లెలూయా. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, తనలో ఎలాంటి ప్రేమ ఉందో మనలో కూడా అలాంటి ప్రేమే ఉండాలని కోరుకుంటున్నాడు. ఉందా అలాంటి ప్రేమ? యేసుక్రీస్తు ప్రభు లాంటి ప్రేమ మనలో ఉందా? యేసుక్రీస్తు ప్రభు ప్రేమ స్వార్థం లేని ప్రేమ. ఆయన మొహం మీద ఉమ్మేస్తే తుడుచుకెళ్ళిపోతాడు, పోనలే నా పిల్లలు తెలియక చేశారని. మనం చేయగలమా? ఆయన్ని హింసించి, ఆయన్ని బాల్యాలతో పొడుస్తూ, కొరడాలతో కొట్టి, ఆయన్ని హేళన చేసి, అవమానం చేస్తే ఆయన అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి. ఈ ప్రేమ, ఇలాంటి ప్రేమ నా పిల్లలలో కూడా, ఈ విశ్వాసుల్లో కూడా, మనుషుల్లో కూడా ఉంచమని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తండ్రిని కోరుతున్నాడు. అంటే మనలో ఉండాల్సిన ప్రేమ అది శత్రువులను సైతము ప్రేమించగలిగే ప్రేమ. అలాంటి ప్రేమను ఆయన ఉంచమని అడుగుతున్నాడు. చూడండి, చదవండి 17:26. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. రోమా 5:5, రోమా 5:5, ఎఫెసీ 5:25, రోమా 5:5, ఎఫెసీ 5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. చాలమ్మా, ఇది ప్రేమ అంటే. మంచివాడి కొరకు ఎవడైనా చనిపోతాడంట. మంచివాడి కొరకు ఎవడైనా ప్రేమించి, అతనంటే ఇష్టపడి, అతని కొరకు ప్రాణం అయినా పెట్టవచ్చు. మంచివాడి కొరకు ఇందాక చెప్పి, అందులో నీ గొప్పతనం ఏముంది? బోడి మంచివాడు ఎవరికైనా ఇష్టమే కదా. మంచివాడిని ఎవరైనా ఇష్టపడతారు. మంచివాడి కోసం ఎవరైనా ఏదైనా చేస్తారు. మంచివాడి కొరకు ఎవరైనా ఏదైనా చేస్తాడు. మంచివాడి కొరకు ఎవడైనా తెగింపవచ్చును, తెగిస్తాడు కూడా. ఎందుకంటే ఆడు మంచోడు, ఆడి కోసం ఏదైనా మనం చేయొచ్చు అని ఎవడైనా ఏదైనా చేస్తాం. కానీ చెడ్డవాడి కొరకు చెడ్డవాడిని ప్రేమించేవాడు ఎవడు? చెడ్డవాడి కొరకు ప్రాణం పెట్టేవాడు ఎవడు? చెప్పండి. ఈ లోకంలో చెప్పాను కదా, చెడ్డవాడే కావక్కర్లేదు. ఏదో కొన్ని విషయాలు, చిన్న కష్టం, కొంచెం కోపం, బాధ, మనం అనుకున్న స్థాయికి ఎదుట వ్యక్తి మన ఎక్స్పెక్టేషన్కి రీచ్ కాలేనప్పుడు, మనం కోరుకున్నట్లుగా, మనం అనుకున్నట్లుగా ఎదుట వ్యక్తి లేనప్పుడు కూడా ప్రేమను మనం కట్ చేస్తాం, చూపించడం. మంచివాళ్ళని ఎవడైనా ప్రేమిస్తాడు. మంచివాడి కోసం పెడతాడు. కానీ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు అంట మనల్ని
మనం ఇంకను పాపులమై ఉండగా, మనం బలహీనులమని ఎరిగి దేవుడు మనల్ని ప్రేమించాడు. బలవంతులమనా బలహీనులమనా? బలహీనులం. చాలా విషయాల్లో మనం బలహీనులం. అయినా దేవుడు మనల్ని ప్రేమించాడు. బలవంతులను అందరూ ప్రేమిస్తారు. వీడి ఫలానా దాంట్లో బలవంతుడు, వీడికి మంచి జ్ఞానం ఉంది, జ్ఞానంలో బలవంతుడు, హోదాలో బలవంతుడు, అధికారంలో బలవంతుడు, డబ్బులో ధనవంతుడు, బలవంతుడు, ఖండబలం ఉన్నవాడు, సిక్స్ ప్యాక్ ఉన్నవాడు, వీళ్ళని ఎవడైనా ప్రేమిస్తారు. కానీ బలహీనులను ఎరిగి ఫలానా విషయంలో వీక్నెస్, బలహీనుడు, ఫలానా విషయంలో కొంచెం దాంట్లో కొంచెం లోటు కలిగిన వాడే బలహీనుడు అని ఎరిగి ఆ బలహీనతలో ప్రేమించగలిగిన వాడు ఎవరున్నారు? ఎవరైనా స్త్రీ పురుషులు. భార్య కొన్ని విషయాల్లో బలహీనరాలే. స్త్రీ బలహీన ఘట్టమని ఎరిగి ఆమెను ప్రేమించుడి, ఆమె కొరకు ప్రార్థన చేయుడు అని చెప్తున్నాడు. ఆవిడ కొన్ని విషయాల్లో బలహీనరాలు. నువ్వు అనుకున్న స్థాయికి ఆమె ఉండలేకపోవచ్చు, నువ్వు అనుకున్న స్థాయికి ఆమె రీచ్ కాలేకపోవచ్చు, నువ్వు అనుకున్నట్టుగా ఉండలేకపోవచ్చు. ఎక్కడ బలహీనత ఉంది ఏదో, బట్ ప్రేమించు. నువ్వు అనుకున్నంత స్థాయిలో ఉండి, నువ్వు అనుకున్నటువంటి నీవు ఊహించినంతగా ఆమె ఉండి, లేకపోతే అతడుండి ఉన్నప్పుడు ఎవడైనా ప్రేమిస్తాడు. నువ్వు ప్రేమించేదేంటి? కానీ ఆ భర్త లేకపోతే స్త్రీ వాళ్ళు ఏదో విషయంలో బలహీనులని ఎరిగినప్పటికీ ఏదో ఒక బలహీనత లోపం ఉంటుంది ప్రతి ఒక్కరిలో. ఇక్కడ ఎవరు 100% మనం పెర్ఫెక్ట్ అని 100% ప్రతి ఒక్కరు అన్ని విషయంలో మనం బలవంతులు అని ఏం లేదు. ఇక్కడ అన్ని విషయంలో నేను బలవంతుడని చెప్పడానికి ఏమీ లేదు. అయినప్పటికీ అందుకని అంటాడు బలహీనులు అని ఎరిగి. ఆడు మంచోడైతే నేను ప్రేమించేవాడిని అండి, ఆడు మంచోడైతే నేను ఆడుతూనే ఉండేవాడిని అండి, మంచోడైతే ఆడికి నేను సాయం చేసేవాడిని అండి. ఆ మంచోడికి ఎవడైనా చేస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, మనం ఇంకను బలహీనులమని, మనం ఇంకను పాపులమని ఎరిగి క్రీస్తు మన కొరకు శ్రమపడెను, మరణించెను. హల్లెలూయా. ఇది ప్రేమ. ఈ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో. ఈ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి ప్రేమ ఉండాలి. ఇలాంటి ప్రేమను మీరు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండండి. ఎంత గొప్ప సామర్థ్యం ఉంటే ఏమిటి? అక్కడ అంటున్నాడు కదా, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. కొండలను పెకిలించగలిగేటువంటి విశ్వాసం ఉంది. నా విశ్వాసంతో కొండలను కూడా నేను బద్దలు కొట్టగలను, కొండలను కూడా నేను సాధించగలను, కొండలను ఎక్కగలను, కొండలను దిగగలను. అంతటి విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. బీదల కొరకు ఆస్తి అంతా ఇచ్చాను, ఎవరికి ఏం కావాలో అన్నీ ఇస్తున్నాను, అన్నీ ఏదైనా ఇస్తాను, లేకపోతే నేను ఏదైనా చేయగలను. ప్రేమ లేకుండా ఆస్తిపాస్తులన్నీ ఇచ్చివేయడం. ప్రేమ లేదు, ఆస్తులన్నీ ఇచ్చేస్తూ ఉంటాం. తనను తాను సమర్పించుకోవడం సాధ్యమేనా? మన ఆస్తులన్నీ ఇచ్చేయడం సాధ్యమేనా? ఏమండి, బీదల కొరకు ఆస్తి అంతా ఇచ్చేయడం సాధ్యమేనా? కొన్ని సందర్భాల్లో కొంతవరకు అంటే చాలా వరకు ఆస్తిని ఇచ్చేస్తాం. ఏం ఆశించిస్తాం? పుణ్యం వస్తుందనో, లేకపోతే దేవుని మెప్పును సంపాదించుకోవాలనో, లేకపోతే మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళం కావాలనో, లేక నరకంలో పడతానన్న భయం వల్ల, లేక మనం నమ్ముకున్న మతం వలనో, కొంతమంది మతం యొక్క వలన ఆదర్శం కోసం అలా చేయవచ్చు. చాలామంది ఈ విషయంలో మోసపోతూ ఉంటారు. వారు ఆ మంచి పనులు, యోగ్యమైన పనులు, పుణ్యకార్యాల వల్ల దేవుని అనుగ్రహాన్ని లేక ముక్తిని సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ అదంతా వ్యర్థం. చాలామంది మోక్షం కొరకు, దేవుని మెప్పు కొరకు, ప్రజల మెప్పు కొరకు వారికి ఉన్న ఆస్తిని చాలా వరకు దానాధర్మాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. అయితే అదంతా వాళ్ళు ఇచ్చి ఇంత చేసినప్పటికీ
వాళ్ళలో ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. నీ ఆస్తంతా ఇచ్చేసి నువ్వు ఖర్చు పెట్టేసి ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ప్రేమ లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇటువంటి ఈ లోకంలో మనకి ఎన్నున్నా ఏమన్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నువ్వెంత సంపాదించినా, ఎంత సంపాదించి మనం ఇంటికి తీసుకొచ్చిన పురుషుడైతే కనుక కట్టలు తెచ్చి ఆవిడ కాళ్ళ దగ్గర పెట్టి బీరువా తాళం ఆవిడకి ఇచ్చిన ప్రేమ లేదనుకోండి, ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ మీద ప్రేమ చూపించలేకపోయావు అనుకోండి, నువ్వు సంపాదించిన సంపాదన అంతా వ్యర్థం. నేను కూడా సంపాదించి తీసుకొచ్చి చెప్తున్నా, అంతా నీకే ఇచ్చేసాను కదా, తాళం చేయి నీకే ఇచ్చేసాను కదా, ఎవరికి కావాలండి? మొహం మీద గిరాసి కొడతారు ఎప్పుడో ఒక రోజు. అర్థమైందా? ఎప్పుడో రోజు తాళం చేయి ఎక్కడికి వస్తుంది చెప్పండి, తిరిగి మన మొహానికి గిరాటేసి కొడతారు. ఎవరికి కావాలి నీ బోడి తాళం అంటారు. ఏం కావాలి వాళ్ళకి? గట్టిగా చెప్పండి వింటారు. ఏం కావాలి? ఇలా చెప్తే వాళ్ళకి ఎవరైనా వినపడిందండి? ఎవరికన్నా? ఎవరికి వినపడలేదంట. అదే వచ్చిన సావు. మీకు వాళ్ళకి వినపడేలాగా చెప్పట్లేదు మీరు. ఏం కావాలి? ప్రేమ కావాలంటే అండి వాళ్ళకి. నిజమే. ఏం కావాలి? మనం ఎన్ని తీసుకొచ్చి పెట్టినా, ఎన్ని తెచ్చినా, మనం ఎంత జాబ్ చేసినా, ఎంత హోదాలో ఉన్నా, ఏం తీసుకొచ్చి లిస్ట్ రాసి ఇచ్చిన లిస్ట్ అంతా తెచ్చి కాలకాడెట్టండి, తృప్తి ఉండదండి వాళ్ళకి. ఇంత బాగా లిస్ట్ రాశారు, 10 ఏళ్ళు బిల్లు అయింది, తెచ్చి అక్కడ పెట్టండి, ఏం ప్రయోజనం ఉంది. ఎందుకంటే ఏం కావాలంటే ప్రేమ లేకపోతే, వాళ్ళకి ఆ ప్రేమ చూపించకపోతే, వాళ్ళకి ఇవ్వాల్సిన టైం, వాళ్ళకి చూపించాల్సిన ప్రేమ, వాళ్ళకి చూపించాల్సిన సమయం, నీకు అన్నీ ఇచ్చాను, ఇంకా లోటేంటి అంటే కుదరదు. నువ్వు తెచ్చే ప్రతి దాంట్లో కూడా ప్రేమ కనపడాలి. అప్పుడే అది ఆ ప్రేమను వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని, అందుకే మనం ఎప్పుడు కూడా అలాగే అన్నీ వండి పెడుతున్నాం కదా అని చెప్పి అన్నా కూడా, మీకు తెలుసా అన్నీ వండి పెట్టడం ఎంతో, దాన్ని ప్రేమతో వడ్డించడంలో అంత ఉంటుంది. తెలుసా మీకు? వండేసి చికెను దమ్ములు బోన్లు వేసి మరి వండి టపి రెండు గిన్నెలు అక్కడ ఎట్టి పెట్టుకో, వండాను కదా అంటే ప్రయోజనం లేదు. ఏం తక్కువ చేశాను నీకు? టైంకి వండలేదా, టిఫిన్ చేయట్లేదా, టైంకి అన్నీ పెట్టలేదంటే కుదరదు. వండడానికి ఎంత కష్టపడ్డావో ప్రేమతో వడ్డించడానికి అంత కష్టపడాలి. ప్రేమతో వడ్డించాలి. ఈ మధ్యన ఎవడో హోటల్ ఎట్టి సెకండ్ వైఫ్ అంట. ఏంటంటే హోటల్ పేరు సెకండ్ వైఫ్ అంట. ఇక నేను దాన్ని వివరించలేను, నా వల్ల కాదు. పర్సనల్గా వివరిస్తాను తప్ప ప్రజెంట్ వివరించలేను. సెకండ్ వైఫ్ అంట. ఏంటది? వడ్డించడం, వండడంలో ఎంత కష్టపడతామో వడ్డించడం అంత ఇంపార్టెంట్ అండి. మీరు ఎప్పుడైనా చూసారో కాకినాడ సుబ్బయ్య హోటల్ అని? అబ్బో, భార్య కంటే ఎక్కువ వడ్డించేస్తారు వాళ్ళు. ఎప్పుడన్నా అక్కడికి వెళ్తే డౌట్ వచ్చేద్దాం, భార్య భర్తలు గొడవ వచ్చేద్దాం అనుకుంటాను నేను. మా ఆవిడన్నా ఎప్పుడన్నా పెట్టిందా అలాగ అనిపించేస్తుంది. అలాగా అంటే ఇంపార్టెంట్. అక్కడ ఎంత బిల్లు కట్టినా బాధ అనిపించదు, బిల్లు ఎంతైనా బాధ అనిపించదు. అంటే ఆ వడ్డింపులో అలా ఉంది. అంటే నిజమే, ఏదైనా నేను చేశాను కదా, మీకు అన్నీ ఏం తక్కువ చేశానంటే కుదరదు, అన్నీ సమకూర్చి పెట్టాను కదా అంటే కుదరదు. కానీ దాంట్లో ఏం కలపాలి? ప్రేమ ఉండాలి. అందుకనే ఒక ఆయన అంటాడు, మనం ఏం చేసినా ఏది చేసినా అంట, ఒక మగవాళ్ళు కానీ మరొకరు కానీ ఎవరైనా ఏదన్నా ఉన్నప్పుడు మనం బయట, పురుషులైతే బయట బోళ్ళు ఒత్తిళ్ళు ఉండొచ్చు. బయట పురుషులు ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, మరో పనుల్లోనో ఏదో చిరాకులు ఉంటాయి. ఎన్ని చిరాకులు ఉన్నా, ఎన్నున్నా సరే, ఇంటి లోపలికి వచ్చేటప్పుడు చెప్పులు ఇంటి లోపలికి తెస్తారు, బయట పెట్టేస్తారు. ఊరంతా తిరిగి వచ్చిన చెప్పులు ఎక్కడ పెడతాం? గుమ్మం కట్టి వదిలిపడేసి లోపలికి వస్తాం. అలాగే నీ ఆఫీసులో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ ఒత్తిడిలో, బయట ఎక్కడ ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా సరే, ఇంట్లోకి వచ్చేసరికి చెప్పులు విడిచిపెట్టినట్లుగా నీ ప్రతి బయట విషయాన్ని విడిచిపెట్టేసి ఇంట్లోకి రావాలి. బయటికి విడిచిపెట్టి లోపలికి వచ్చి ఆ ఫ్యామిలీతో ఇవ్వాల్సిన టైంని, ఆ సమయాన్ని
మనం ఇచ్చినప్పుడంటే ఇక అన్ని బయట అన్నీ మర్చిపోయి ఇంటికి వచ్చేసరికి ఎవరు ఉన్నారంటే నా భార్య నా పిల్లలు ఉన్నారు. ఈ టైమింగ్ ఇప్పుడు దాకా టైం బయట అయిపోయింది, ఇప్పుడు ఈ టైం ఎవరిది? మళ్ళీ చేంజ్ అయిపోవాలి మనం వెంటనే. అక్కడి నుంచి ఆ మూడ్లోంచి వచ్చి మళ్ళీ నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, వాళ్ళతో సరదాగా గడపాలి, వాళ్ళతో నవ్వుతూ ఆడుకుంటూ కాసేపు అనేటువంటి ఆ ప్రేమను అది వాళ్ళు కోరుకుంటారు ఎవరైనా సరే. అలాగే స్త్రీ కూడా ఎన్ని సమస్యలున్నా, ఇంట్లో ఎంత పని చేసి ఎంత ఒత్తిడున్నా, ఇంటికి యజమాని వస్తాడు, తను వచ్చిన తర్వాత తనతో కూర్చుని టైం స్పెండ్ చేయాలనేటువంటి ఆలోచన అది స్త్రీకి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇటువంటి ప్రేమ ఇది అంతము వరకు ఎన్ని ఇచ్చినా మనం అనుకుంటాం, నేను అన్నీ ఇచ్చేస్తున్నాను కదా అనుకుంటాం, ఏ కొదువు ఉండాలి, ఏ లోటు చేసిన అనుకుంటాం. కానీ అన్నీ ఇచ్చి అసలైన విషయాన్ని మనము మరి కొదువు చేస్తున్నామని ప్రభు పేరట మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రేమ యెషయా 6:6 చదవండి ఒకసారి. యెషయా 64:6. యెషయా 64:6. మేమందరము అపవిత్రము లాంటి వారమైతిమి, మా నీతి క్రియలనియు మురికి గుడ్డవలే నాయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములను మమ్మల్ని కొట్టుకుని పోయేను. నీ నామమును బట్టి మొరపెట్టువాడొకడును లేకపోయేను. నేను ఆధారం చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని వాడొకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి. చాలే మద్దతులే. సరే, తర్వాత 4వ వచనంలోకి మనం వెళ్తే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఈ ప్రేమ యొక్క గుణము యేసుప్రభు జీవితంలో మరి చూపిస్తున్నట్లుగా మనం కనపడుతుంది. ప్రేమ దీర్ఘకాలం సహించును. ఇలాంటి ప్రేమ కావాలి సంఘంలో కానీ కుటుంబంలో. అపోస్తలుడైన పౌలు కొరింథీ విశ్వాసులకు సంఘానికి చెప్తున్న ప్రేమ ఏంటంటే దీర్ఘకాలము సహించే ప్రేమ కావాలని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఒకరి పట్ల ఒకరం ప్రేమ అనేది సహిస్తుంది. ఎంతకాలం, ఎంతవరకు? కొంత లిమిట్ కాదు, కొన్ని రోజులు, ఎన్ని రోజులు, అది ఒకసారి, 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు అనేది కాదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలం సహించును అని ఇక్కడ స్పష్టంగా మనం చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేం చేయదు, దయ చూపిస్తుంది అంట. అది మత్సరపడదు. ప్రేమ డంబంగా అది ఉప్పొంగదు. ప్రేమ అమర్యాదగా నడవదు. నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆ వ్యక్తి పట్ల నువ్వు అమర్యాదగా నడుచుకోవు. నువ్వు ఇంకా స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ నమ్మేస్తారు. పాపం పిచ్చిది. అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడిని కూడా తలంచితిని, పిల్లవాడిని వాళ్ళు యోచించి, ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాడిని చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచనిగా చూచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుగా ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో ఏది గొప్పదంట? అయ్య బాబాయ్, మీరు ఏమంటారు? ప్రేమ వారులు అంటారా, విశ్వాసులు అంటారు మిమ్మల్ని? మరి విశ్వాసుల కంటే ప్రేమ గొప్పది అంటున్నారు. మనం ఎవరం? మనం విశ్వాసులు. విశ్వాసం కంటే నిరీక్షణ గొప్పది, నిరీక్షణ కంటే ప్రేమ గొప్పది. అంటే ప్రతి మనిషిలో ఎంతైనా విశ్వాసం ఉండొచ్చు, లేదా ఎంతైనా ఒక వ్యక్తి కోసం ఎంతైనా నిరీక్షించవచ్చు. అయితే ఎంత నిరీక్షించావో దానికంటే కూడా, నిరీక్షించిన దానికంటే ప్రేమ లేకపోతే
ఒక వ్యక్తి మారతాడనో, ఒక వ్యక్తి ప్రేమిస్తాడనో, ఒక వ్యక్తిని అనుకున్నట్టుగా వస్తాడని చెప్పి 5-6 సంవత్సరాలు నిరీక్షించాం. వచ్చి 5 సంవత్సరాలు వచ్చి అవతల నీ మారం ఇంతే అని అన్నాం అనుకోండి, అప్పుడు అక్కడ ఏం లేదు, ప్రేమ లేదు. ఈ 5 సంవత్సరాలు నిరీక్షించిన నిరీక్షణ ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. అంటే ప్రేమ లేకపోవడం వల్ల నీ నిరీక్షణ కూడా ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. ప్రేమ లేకపోవడం వల్ల నీ విశ్వాసం కూడా నమ్మావు. ఆ నమ్మకం కూడా, ప్రేమ లేకపోయేసరికి నమ్మకం కూడా పోతుంది. నువ్వు ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత నిరీక్షించినప్పటికీ నీలో ఆ ప్రేమ లేదు కాబట్టి, లేకపోతే ఇవన్నీ వ్యర్థమవుతాయి. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి మూడింటికంటే ఏది గొప్పదండి? ప్రేమయే గొప్పది. కాబట్టి లవ్ నెవర్ ఫెయిల్స్. ప్రేమ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. ఏ ప్రేమ? అగాపే ప్రేమ నెవర్ ఫెయిల్స్. క్రీస్తు ప్రేమ, యేసు ప్రేమ, అది ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఫెయిల్ అవుతాయి. భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో ఉన్న ప్రేమ, లోకంలో ఉన్న ప్రేమికుల మధ్యలో ప్రేమ ఫెయిల్ అవ్వచ్చేమో కానీ, క్రీస్తు యేసు ప్రేమను నీవు కలిగి, ఆ ప్రేమను మనం ఒకరి పట్ల చూపిస్తూ, ఆ ప్రేమతో నీవు నింపబడి ఉన్నట్లయితే, ఆ ప్రేమతో నీవు ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నట్లయితే, ఆ ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఆ ప్రేమ ఎప్పటికీ మనలో నిలిచి ఉంటుంది. అటువంటి ప్రేమను అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘస్థులకు కలిగి ఉండాలి అని ఆయన చెప్తున్నట్లుగానే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘానికి, ఇక్కడ ఉన్న మనకిని, లేక ఈ వాక్యాన్ని వింటున్న ఎవరికైనా, ఎంతమందికైనా సరే, ఒక మాటలో క్రీస్తుని నమ్మిన వెంబడిస్తున్న విశ్వాసులకు అటువంటి ప్రేమ ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంటికెళ్ళి చదువుకోండి ప్రేమ అంటే ఏంటో. ప్రేమ అంటే ఏంటి? ఇంత చదివాను కదా, 1 కొరింథీ 13వ అధ్యాయం. కావాలంటే మీ వాట్సాప్లో కూడా పెట్టుకోండి. వాట్సాప్లో స్క్రీన్ ఏమంటాం, స్టేటస్, లేకపోతే స్క్రీన్ తీయగానే కనపడుతుంది కదా, ఆడమొహాలు ఏళ్ళమొహాలు పెట్టుకునే దానికంటే ఇది పెట్టుకోండి. ఫోన్ ఓపెన్ చేయగానే ఏం కనపడాలి? స్క్రీన్ ఇమేజ్ ఉంటుంది కదా, ఫోన్ ఆన్ చేయగానే కనపడుతుంది. వాల్పేపర్, రైట్, ఆ వాల్పేపర్ పెట్టుకోండి. దీన్ని ఏంటంటే అది ప్రేమ. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ప్రేమ డంబంగా, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకునదు, త్వరగా కోప్పడదు, అపకారాన్ని ఉంచుకోదు. ఒకవేళ మీకు ఏదైనా అపకారం చేశాడు అనుకోండి ఆయన, లేకపోతే నువ్వేదైనా ఆయనకి అపకారం చేసావనుకో, ఏం గుర్తుపెట్టుకోకూడదు? ప్రేమ ఉంటే అపకారాన్ని, నీకు చేసిన నష్టాన్ని గుర్తుపెట్టుకోకూడదు. కాబట్టి ఇవన్నీ దాని మీద పెట్టుకోండి. దాని మీద పెట్టుకుని ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటిని నమ్ముతుంది. అలాగని చెప్పి నమ్ముతామంటే మళ్ళీ ఆ తర్వాత అన్ని ప్రేమతో నమ్మేయాలని అనకండి. జాగ్రత్తగా చూసుకుని నమ్మండి. మళ్ళీ జాగ్రత్తలు చెప్పాలి, అన్నీ నేనే చెప్పాలి మీకు. కాబట్టి ప్రేమ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఇది ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటో అని చెప్పి సినిమాలు చెప్తారు. సినిమాకి వెళ్తే అది వెళ్తా. ప్రేమ అంటే ఏంటో సినిమాకి వెళ్తే తెలీదు. ప్రేమ అంటే ఏంటో పార్కులకి వెళ్తే తెలీదు. ప్రేమ అంటే ఏంటో రోడ్డు మీద పడిపోయే వాళ్ళని ప్రేమిస్తే తెలీదు. ప్రేమ అంటే ఏంటో క్రీస్తుని ఎరిగితే తెలుస్తుంది. ప్రేమ అంటే ఏంటో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తే తెలుస్తుంది. అసలైన సర్వ సమాజానికి, సర్వ సృష్టికి ఈ దేవుడు రాసిన ఈ ప్రేమ లేఖను చదివితే అర్థమవుతుంది అసలైన ప్రేమ అంటే ఏంటో, నిజమైన ప్రేమ అంటే ఏంటో. దీనికి మరొక మాటలో చెప్పండి, పరిశుద్ధ గ్రంథానికి దేవుని ప్రేమ లేఖ ఇది. ఈ తన బిడ్డలకు, ఈ లోకానికి, సర్వ మానవానికి రాసిన నిజమైన ప్రేమ లేఖ అంటే ఈ పరిశుద్ధ గ్రంథమే. దీన్ని చదవండి, ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది. ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమ చూపించాలి, ఎలా బ్రతకాలి, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా మనసును సంపాదించుకోవాలి, ఇది చదవండి. దీని వెంటపడండి. ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. దీన్ని చదవండి. ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది.
ఇటువంటి ప్రేమను యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించాడు. అందుకనే మనం ఇంకను బలహీనులంగా ఉండగా, పాపులంగా ఉండగా, ఇంకా మారు మనసు పొందని వారంగా మనం ఉండగానే ఈ దేవుడు మనల్ని ప్రేమించాడు. చూసారా, అది నిజమైన ప్రేమ. అట్టి నిజమైన ప్రేమను చూపించిన యేసు నాథునికి రెండు హస్తాలు చాపి దేవుడు స్తుతులు చెల్లిస్తూ, నాపై నిజమైన ప్రేమను చూపిస్తున్న నా దేవా, నీపై అట్టి ప్రేమను, నా తోటి వారిపై అట్టి ప్రేమను చూపించి కృపను నాకు అనుగ్రహించు నాయనా అని వేడుకుందాం. ఈ దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. తలలో వంచితే, పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీలాంటి ప్రేమ నేను చూడలేదు నాయనా, నీలాంటి ప్రేమను నేను చూడలేదయ్యా. నీలాంటి ప్రేమను నేను రుచి చూడలేదు. నేనెవరికి నచ్చినప్పుడు నేను నీకు నచ్చాను. నా యవన ప్రాయములో, నా యవన జీవితంలో నేనెవరికి నచ్చలేదయ్యా. నా ప్రవర్తన, నా తీరు, నా బ్రతుకు, నా వ్యసనాలు నేనెవరికి నచ్చలేదయ్యా. ఒక్కోసారి నా తల్లిదండ్రులకు కూడా నచ్చలేదు. అలాంటిది నేను నీకు నచ్చానయ్యా. ఎలా ప్రేమించావు, ఎందుకు ప్రేమించావు నాయనా? నా భర్తకి నేను ఇష్టం లేకపోవచ్చు, కానీ నేను నీకు నచ్చాను నాయన. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నా భార్య నన్ను ప్రేమించకపోవచ్చు, నా భార్య ప్రేమించేటువంటి యోగ్యతగా నేను ఉండలేకపోవచ్చు, అందుకే ఆమె ప్రేమించలేదేమో. కానీ అలాగే ఉన్న నన్ను నువ్వు ప్రేమించావు నాయన అని చెప్దామా దేవుడికి? ఒకవేళ నేను నచ్చక, నా పద్ధతి నచ్చక నా భర్త నన్ను ప్రేమించట్లేదేమో, అదే పద్ధతితో, అదే అలవాటుతో ఉన్న నన్ను నువ్వు ప్రేమించావు నాయన. ఎలా ప్రేమించావు అడుగుదామా దేవుణ్ణి? నా తల్లిదండ్రులను ప్రేమించలేకపోవచ్చయ్యా, ఎందుకంటే నా పద్ధతులను బట్టి. కానీ అదే పద్ధతిలో ఉన్న నన్ను నేను నీకు ఎలా నచ్చానయ్యా అడుగుదామా? ఎలా నచ్చా? ఆయన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. అందుకని మనం ఆయన్ని ప్రేమించకపోయినప్పటికీ ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అది నిజమైన ప్రేమ. సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అది నిజమైన ప్రేమ. అట్టి ప్రేమను నాపై, మాపై కనుపరిచిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ, దేవా, ఇక ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, నన్ను ఈ వాక్యాన్ని విన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.